ఇంకా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మరి సోమవారం ఒక పెద్ద విషయం అయితే బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి 2 సిట్లు కూడా వేసినటువంటి పరిస్థితి, 2 సిట్ అధికారులు 2 కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా దీనికి సంబంధించిన చాలా విషయాలు కూడా బయటపెట్టినటువంటి విషయాలు మనం చూసాం. సో ఇంకో ఛార్జ్ షీట్ కూడా వేయబోతున్నారు సిట్ అనేది తెలుస్తూ ఉంది. సోమవారం రేపు ఇంకొక ఛార్జ్ షీట్ కూడా దీంట్లో వేయబోతున్నారు. దీంట్లో చాలా కీలకమైనటువంటి అంతిమ దోపిడీదారు ఎవరైతే మనం ప్రస్తావిస్తుంటామో అందరికీ తెలిసిన విషయమే. ఆ వ్యక్తి పేరు ఆల్రెడీ 2 ఇంతకు ముందు వేసినటువంటి 2 కూడా దానికి సంబంధించినటువంటి పేరు ప్రస్తావించారు ఛార్జ్ షీట్లలో. సో ఇప్పుడు 3వ ఛార్జ్ షీట్లో కూడా ఆయన పేరు క్లియర్గా వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొన్న నర్రెడ్డి సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు. సో ఆయనకు సంబంధించిన దాదాపు 10 కంపెనీలలో సిట్ అధికారులు సోదాలు చేశారు. చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా, డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో గతంలో ఎంఆర్ ప్రాపర్టీస్ అందరికీ గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి, ఈడీ కేసులు కావచ్చు, మనీ లాండరింగ్ ఈ కేసులకు సంబంధించి. సో అప్పుడు ఏవైతే ఈ వ్యక్తి కూడా జైల్లో కొద్ది రోజులు ఉన్నటువంటి పరిస్థితి, ఆ కేసులో ఈ సునీల్ రెడ్డి కూడా ఉన్నారు. సో ఈయనకు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా సిట్ సేకరించినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఈయన మనీ లాండరింగ్ కూడా చేశారు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి అనే చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా సిట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ అంశాలన్నీ కూడా పొందుపరిచి, అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి వరకు, సమీపం వరకు కూడా ఈ అంశం చేరింది అనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. రేపు మరి ఏదైనా జరగవచ్చు. సో ఆస్తులను మరి అటాచ్ చేసే అవకాశాలు ఉంటాయా? సో ఆస్తులు ఏదైనా ఇంకెక్కడైనా ఉంటే వాటిని బయటపెట్టే అవకాశం ఉంటుందా? అట్లాగే ఈ సిట్ గతంలో కూడా కొద్దిమంది మాజీ మంత్రుల ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవడానికి దాదాపుగా 40 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి ఈ లిక్కర్ సొమ్మును కూడా పంపించారు అనేది కూడా సో సిట్ దర్యాప్తులో తేలినటువంటి అంశం. దాంట్లో కొద్దిమందిని ప్రస్తావించినప్పుడు మరి మాకు ఈ లిక్కర్ సొమ్ము అని తెలియదు, మాకైతే మరి ఇక్కడ నియోజకవర్గంలో ఎన్నికలు చేయడానికి, మేము కంటెస్ట్ చేయడానికి మా ఖర్చులకు కోసం డబ్బు అయితే పంపించారు, కానీ అది దేందో తెలియదు, మాకెట్లా తెలుస్తుంది అని కొద్దిమంది ప్రస్తావించినట్టు కూడా తెలిసింది. సో ఈ విధంగా అన్నీ కూడా బయటకు తీసినటువంటి పరిస్థితి సిట్. గతంలో మనం లాస్ట్ వీక్ కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూసాం. కొద్దిమంది ఆ గుడ్ మార్నింగ్ స్టార్ తాడిపత్రికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయనకు సంబంధించిన ప్రస్తావన కావచ్చు, కొద్దిమంది గోదావరి జిల్లాలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, వాళ్ళ అల్లుళ్ళు కావచ్చు, అంటే గతంలో పనిచేసిన వాళ్ళందరి ప్రస్తావన ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి మనం చూసాం. సో ఇదంతా ఈ ఆధారాలు అన్నీ సేకరించి ఆ తర్వాత దీంట్లో కీలకంగా ఎక్కడికి డబ్బు అంతిమ దోపిడీదారికి ఏ విధంగా చేరింది అనేది సిట్ పూర్తిగా కూడా ఆధారాలు సేకరించి రేపు సోమవారం నాడు వేస్తున్నటువంటి మరో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే చాలా కీలకమైనటువంటి వ్యక్తి పేరు కూడా ప్రస్తావించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదొక అంశం. అట్లాగే మంగళవారం నాడు వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ప్రస్తుతం సిబిఐ దానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఒకవైపు, కస్టడీకి ఇవ్వాలని ఇంకోవైపు, అదేవిధంగా సునీత ఫైట్ చేస్తున్నటువంటి విషయం కూడా చూసాం. ఈ అంశానికి సంబంధించి మంగళవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది, 16వ తారీఖు మంగళవారం. సో ఆ రోజు అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి విషయం దీనికి సంబంధించి కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏం జరగబోతోంది ఈ వారంలో, వైసీపీ పరిస్థితి ఏంటి అనేది ఒక చాలా పెద్ద ప్రశ్నగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతమైతే మనం చూస్తూ ఉన్నాం. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి హడావిడిగా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మరి ఇక్కడే అమరావతిలో ఉంటారని ఒకరు, లేదు అమరావతిలో ఎందుకు ఉంటారని ఇంకొకరు, తర్వాత అంబటి ఇంకో మాట్లాడడం. సో ఈ సకల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మాజీ ఏదైతే ఈయన మన దీనికి సంబంధించి కూడా ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొక విధంగా చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏదో పొంతన లేని సమాధానాలు, ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు వైసీపీలో ఇట్లా కనిపిస్తుందనే చర్చ కూడా జరుగుతూ ఉంది. సో మరి ఏం జరగబోతోంది ఏంటి, ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు